ఇర్మీ గ్రంథము 31 చూస్తే 24 వచ్చిన దేవుని ఆజ్ఞాపిస్తుంది. అలిసిన వారి ఆశను తృప్తిపరుషుదును. అలసిపోయి ఉన్నావా? వెతికి విసిగిపోయి ఉన్నావా? వ్యాధి విషయమై బాధతో కునిగిపోయి ఉన్నావా? లేక మనం ఏది విషయంలో అలసిపోయి ఉన్నావు? నీ కుటుంబ విషయాలు అలసిపోయి ఉన్నావా? శత్రువుల విషయాలు అలసిపోయి ఉన్నావా? వారు విసిగించి వేధించి విషయాలు అలసిపోయి ఉన్నావా? ఇక్కడ వాక్యం చేరుస్తుంది. అందుకని 23 వచ్చిన కూడా మనం చూస్తున్నా చెప్తాడు, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికు యెహోవా, సైన్యములకు అధిపతికు యెహోవా ఎలాగూ చెరవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యోధా దేశములోను దాని పట్టణములోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక మ్యాన్ అని మాట ఇకను వాడుకుందరు. అంటే దేవుడు తప్పకుండా ఆశీర్వాద కలగజేసేవాడు. దేవుడు అలసిన వారికి ఆశనం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, అలసి ఉన్న వారి ఆశను తృప్తి పరిశుధను, కృషించిన వారందరినీ నింపుదును. కనుక ప్రభు యొక్క పరిశుధన చూస్తున్నప్పుడు దేవుని తృప్తి పరిశుధన, కృషించే వారందరినీ నింపుదును. అంటే వారి పరిశుద్ధను బట్టి ఆశీర్వించి దీవించి కనికరించక ఇష్టపడుతున్నవాడని ప్రభు మాట చదివిస్తుంది.